హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కుమార్ అండ్ కుసుమ ఇద్దరు బెంగళూరులో జాబ్ చేస్తున్నారు. కొత్తగా పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికి కలిపి నెలకి 3 లక్షల శాలరీ వస్తుంది. మామూలుగానే క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, కొన్ని చిన్న చిన్న అప్పులు ఉన్నాయి. లైఫ్ కంఫర్టబుల్గానే ఉంది. అయితే ఒక అవసరం వచ్చి వాళ్ళ ఇంటిని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్నారు. మనకి వచ్చే శాలరీతో మనం హ్యాపీగా ఉండవచ్చు, ఇంటిని కూడా తాకట్టు నుంచి విడిపించుకోవచ్చు అనే అనుకున్నారు. కానీ సడన్గా నెలకి 1,50,000 రూపాయలు సంపాదించే కుమార్కి సడన్గా జాబ్ పోయింది. ఇక్కడి నుంచి కుమార్కి నెల బిల్స్ కట్టడం, ఇంటిని తాకట్టు నుంచి ఎలా విడిపించాలో అర్థం కాకపోవడం ఇవన్నీ జరిగాయి. అండ్ తలపట్టుకొని కూర్చున్నాడు. ఇప్పుడు ఎలా తన లైఫ్ని మార్చుకోవాలని ఆలోచించాడు. చాలామంది ప్రాబ్లమ్స్ ఇంటి గుమ్మం దాకా వచ్చే వరకు చూస్తారు, చూసి బాధపడతారు. ఈ సిచ్యువేషన్లో కూడా అదే జరిగింది. ఇదే పరిస్థితిలో చాలామంది ఉన్నారు. మనకు తెలియకుండానే మనకి కంఫర్ట్ ఇస్తున్న ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది కనుక ఒకవేళ కూలిపోతే మన పరిస్థితి ఏమిటి అనేది ఎవరూ ఆలోచించరు. సో ఈరోజు మనం అలాంటి డేంజర్స్ మనకి రాకుండా ఎలా ఉండాలి, ఒక ఫైనాన్షియల్ ఫ్రీ లైఫ్ ఎలా లీడ్ చేయాలి అనేది తెలుసుకుందాం. అండ్ దానికి ఉపయోగపడే పుస్తకం వేరే, ద టోటల్ మనీ మేక్ ఓవర్ బై డేవ్ రామ్సీ. ఇందులో ఆయన ఫైనాన్షియల్ ఫ్రీ లైఫ్ కోసం ఒక 7 టిప్స్ చెప్పారు. అది గనుక మనం పాటిస్తే మన లైఫ్లో ఎలాంటి స్ట్రెస్ లేకుండా మనం హ్యాపీగా ఉండవచ్చు. సో ఇంకా ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేద్దాం పదండి. లెట్స్ గెట్ ఇన్ టు స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా మనం ఫైనాన్షియల్లీ ఫ్రీగా ఉండాలి అంటే మీకు ప్రతి నెల ఖర్చుల కన్నా కూడా ఎక్కువ సంపాదన ఉండాలి. డబ్బుకి ఒక 3 రూల్స్ ఉన్నాయి. ఒకటి, ఎర్న్, మీ దగ్గర డబ్బు సంపాదించే మార్గం ఉండాలి. రెండోది, సేవ్, ఆ సంపాదించిన డబ్బుని దాచిపెట్టుకునే ఆలోచన ఉండాలి. అలాగే మూడవది, ఇన్వెస్ట్, సేవ్ చేసిన డబ్బుని ఇన్వెస్ట్ చేసే ఆలోచన ఉండాలి. సో ఈ 3 టిప్స్కి మీరు గనక ఓకే అయిపోతే నెక్స్ట్ స్టెప్స్ ఒక ప్రాపర్ స్టెప్ బై స్టెప్ ప్లాన్తో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని మీరు సాధించవచ్చు. అందులో మొదటిది స్టెప్ 1, స్టార్ట్ అన్ ఎమర్జెన్సీ ఫండ్. సో ఈ పాయింట్ స్టార్ట్ చేసే ముందు మీరు ఒక నిజం తెలుసుకోవాలి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది వెంటనే త్వరగా అచీవ్ చేయలేరు. దానికి కొంత సమయం పడుతుంది, స్లోగానే ఉంటుంది. ఒక్కొక్క స్టెప్ మీరు వేసుకుంటూ వెళ్ళాలి. ఫైనాన్షియల్ మీద మీకున్న ఆలోచన మార్చుకోవాలి. ఒక మ్యారథాన్లో పరుగు తీయాలంటే మనం ఫినిష్ లైన్కి వెంటనే వెళ్ళిపోతాం అని అనుకోకూడదు. ఇప్పటి నుంచి వేసే ఒక్కొక్క అడుగు జాగ్రత్తగా వేయాలని ఆలోచించాలి. సేమ్ ఇలాగే మనం డబ్బు గురించి కూడా, దాని సంపాదన గురించి కూడా ఆలోచించాలి. సో ఇక్కడ మనకి రచయిత చెప్పేది ఏంటంటే, పుట్ 1 lakh రూపీస్ అసైడ్ ఫర్ ఎమర్జెన్సీస్. జీవితంలో దేన్ని కూడా మనం ఇలా జరుగుతుంది, ఇలాగే అవుతుంది అని అనుకోలేం. కొన్నిసార్లు కొత్త సిచ్యువేషన్స్ మనకి ఎదురవుతాయి. మనీ మ్యాగజైన్ వాళ్ళు చేసిన రీసెర్చ్లో ఏం చెప్పారంటే 78% పాపులేషన్కి ఏదో ఒక ఎమర్జెన్సీ అనేది నెక్స్ట్ 10 ఏళ్ళలో వస్తుంది. కార్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, మెడికల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అండ్ ఇలాంటి ఎమర్జెన్సీకి మీరు ఇప్పుడే ఫేస్ చేసేలా మీ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఉండాలి. ఈ ఫండ్ అనేది కేవలం ఎమర్జెన్సీస్కి మాత్రమే. మీరు ₹1 తీసినా కూడా నెక్స్ట్ డే మళ్ళీ అందులో ఆ రూపాయి వేసేలా ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఈ 1 lakhని షేర్స్లోనో వేరే ఎందులోనో ఇన్వెస్ట్ చేయకూడదు. మీ సేవింగ్స్ అమౌంట్లో అవి ఉండాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు క్యాష్గా విత్డ్రా చేసేలా ఉండాలి. సో మొదటి స్టెప్ ఏంటంటే, క్రియేట్ అన్ ఎమర్జెన్సీ ఫండ్. స్టెప్ నెంబర్ 2, క్రియేట్ ఏ డెప్త్ క్లియరింగ్ స్నోబాల్. సో ఇప్పుడు మీరు ఒక ఎమర్జెన్సీ ఫండ్ అనేది క్రియేట్ చేసుకున్నారు. సెకండ్ స్టెప్ ఏంటంటే, మీకున్న అప్పుల్లో చిన్న అప్పులను షార్ట్ లిస్ట్ చేసి వాటిని క్లియర్ చేయడం. మనందరికీ స్నోబాల్ ఎఫెక్ట్ ఏమిటో తెలుసు. ఒక చిన్న మంచు బంతిని తీసుకొని అలా దాన్ని మంచులో రోల్ చేస్తే స్లోగా అది ఒక పెద్ద స్నోబాల్గా మారిపోతుంది. అలాగే మనం అప్పులు క్లియర్ చేయడం మొదలు పెడితే మనం కూడా స్లోగా ఉన్న అప్పులు తీర్చేస్తాం. సో ఇక్కడ మనం చిన్న అప్పులు తీర్చడం మొదలు పెడదాం. మీకున్న చిన్న అప్పుల నుంచి పెద్ద అప్పుల దాకా అన్నీ రాసుకోండి. కింద నుంచి మొదలు పెట్టండి. మీ ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్న డబ్బుల దగ్గర నుండి మీ ఫోన్ బిల్స్ ఇవన్నీ కూడా
చిన్న చిన్న అప్పులు అనుకోండి. వీటిని తీర్చేయడం మొదలు పెట్టండి. స్లోగా మీకు కూడా ఉన్న అప్పుల్ని క్లియర్ చేయాలి అనే మోటివేషన్ పెరుగుతుంది. సో ఇలా మీ డెప్ట్ని తీర్చే స్నోబాల్ని మీరు క్రియేట్ చేయాలి. స్టెప్ నెంబర్ 3, గ్రో యువర్ ఎమర్జెన్సీ ఫండ్. ఆల్రెడీ ఒక ఎమర్జెన్సీ ఫండ్ని పెట్టుకున్నాం కదా, మళ్ళీ ఇదేంటి అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ కాలంలో 1,00,000 అంటే అది ఎంతవరకు ఎమర్జెన్సీలో సరిపోతుంది మనందరికీ బాగా తెలుసు. సో ఒక 6 నెలలు మనం జాబ్ పోయినా కూడా ఇంటిని నడపగలిగేలా మనం ఎమర్జెన్సీ ఫండ్ని పెంచుకోవాలి. అందరికీ వచ్చే ఆదాయాలు వేరు, ఇంటికి వాళ్ళు చేసే ఖర్చులు వేరు. ఉదాహరణకి మీరు ఒక 2 లక్షలు నెలకి సంపాదించే వారే అయితే అందులో మీ ఎక్స్పెన్సెస్ నెలకి 50,000 అనుకుందాం. రచయిత చెప్పేది ఏంటంటే 50 × 6 months అంటే 3 లక్షలను నువ్వు ఒక ఎమర్జెన్సీ ఫండ్గా పెట్టుకోవాలి. అలాగే నీ ఆదాయం 50,000 అయితే అందులో మీ ఎక్స్పెన్సెస్ 20,000 అనుకుందాం. దాన్ని మల్టిపుల్ 20 × 6 అంటే 1,20,000 రూపాయలని ఒక ఎమర్జెన్సీ ఫండ్గా మనం పెట్టుకోవాలి. సో మీరు నెలకి ఎంత ఖర్చు చేస్తున్నారో ఆ ఖర్చుని ఒకసారి క్యాలిక్యులేట్ చేసి దాన్ని మల్టిపుల్ బై 6 చేసి ఆ వచ్చిన డబ్బుని ఒక ఎమర్జెన్సీ ఫండ్గా పక్కన పెట్టుకోండి. అలాగే ఇక్కడ మీరు అనుకోవచ్చు, ఈ డబ్బుని ఎవరికైనా అప్పు ఇద్దాం, ఇందులో ఇన్వెస్ట్ చేద్దాం అని. కానీ ఎమర్జెన్సీ ఫండ్ అంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకి ఉపయోగపడేది. ఆ టైంలో మీకు ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా అది పేపర్ రూపంలో ఉంటాయి. అలాగే ఎవరికైనా అప్పు ఇచ్చినా అతని దగ్గర ఉంటుంది. అది మీరు వెంటనే లిక్విడ్ అనేది చేయలేరు. ఒకవేళ చేయాలని కూర్చున్న టైం పడుతుంది. ఈలోగా మీ కష్టాలు పెరిగిపోతాయి. అందుకే ఎమర్జెన్సీ ఫండ్స్ అనేది ఎప్పుడు లిక్విడ్లో ఉండేలా చూసుకోండి. ఒక సేవింగ్స్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసుకొని దాంట్లో ఈ ఎమర్జెన్సీ ఫండ్స్ని వేసి ఇక దాని గురించి మర్చిపోండి. మీకు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు విత్డ్రా చేసుకొని యూస్ చేసుకోవడం చేయండి. అలాగే ఎంతైతే ఎమర్జెన్సీకి ఉపయోగించారో తర్వాత మళ్ళీ మీకు ఇన్కమ్ వచ్చే కొద్దీ ఆ ఎమర్జెన్సీ ఫండ్లో ఆ అమౌంట్ వేయడం మర్చిపోకండి. సో ఎప్పుడైతే మనకి ఈ ఎమర్జెన్సీ ఫండ్ని మనం పెంచుకుంటామో మనకి ఒక సేఫ్టీనెస్ తయారవుతుంది. ఇప్పుడు మనకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. మనం ఏమైనా చేయడానికి ధైర్యం వస్తుంది. అదే కాన్ఫిడెన్స్తో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. స్టెప్ నెంబర్ 4, ఇట్స్ టైమ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. చాలామందికి ఉండే దిగులు ఏంటంటే రిటైర్ అయిన తర్వాత మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, మన దగ్గర కంఫర్టబుల్గా ఉండడానికి కావలసినంత ధనం ఉంటుందా, ఇవన్నీ వాళ్ళు ఆలోచిస్తారు. దీని దృష్టిలో పెట్టుకొని రచయిత నెక్స్ట్ స్టెప్ చెప్పారు. అదేంటంటే మీ ఇన్కంలో 15% అమౌంట్ని పక్కకు తీసి ఇన్వెస్ట్ చేయాలి. 15% అనేది ఒక రకంగా కొంచెం పెద్ద అమౌంటే. కానీ ఒకటెప్పుడు గుర్తుంచుకోండి, మీరు రిటైర్ అయ్యే సమయానికి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వటం కంటే కూడా ఎప్పటి నుంచే మీ ప్లానింగ్లో మీరు ఉండటం మంచిది. అలాగే అనొచ్చు, రిటైర్మెంట్ ప్లాన్స్లో వేరే వేరే రకాల స్కీమ్లు ఉన్నాయి కదా అని. కానీ మన దేశం గ్రోత్ రేట్, ఇన్ఫ్లేట్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే అప్పటికి వచ్చే అమౌంట్ ఎంత సరిపోతుందో ఎవరు చెప్పలేరు. అండ్ చాలామంది వాళ్ళ ఎక్స్పీరియన్స్తో చెప్తుంది ఏంటంటే అప్పటికే వాళ్ళకు వచ్చే అమౌంట్ చాలా తక్కువే అని. అందుకే మనకి రచయిత రికమెండ్ చేసేది మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి అది చాలా మంచిది. స్టాక్ మార్కెట్స్తో పోలిస్తే మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ తక్కువ. అలాగే మనకి వెంటనే రిటర్న్స్ వచ్చేయాలి అని మనం అనుకోవడం లేదు. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది. మ్యూచువల్ ఫండ్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. అండ్ ఎందులో ఎలా ఇన్వెస్ట్ చేయాలనే ప్రశ్నకి జవాబు రచయిత ఏమంటారంటే, మనం గనుక మంత్లీ ఒక 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేద్దాం అని అనుకుంటే ఆ 10,000 రూపాయల్ని 4 భాగాలుగా విభజించి 4 రకాల మ్యూచువల్ ఫండ్స్లో పెట్టమంటున్నారు. ఎందుకంటే లాంగ్ టర్మ్లో మనకి లాభాలు రావాలంటే మనం ఇన్వెస్ట్మెంట్ని మనం డైవర్ట్ చేయాలి. రిస్క్ ఉంటే మ్యూచువల్ ఫండ్స్ ఒక 25%, అలాగే స్టడీ గ్రోత్ ఉంటే మ్యూచువల్ ఫండ్స్ ఒక 25%, ఇలాగా రకరకాల మ్యూచువల్ ఫండ్స్లో ఒక 25% చొప్పున 4 భాగాలుగా మీ దగ్గరున్న ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ని మీరు ఇన్వెస్ట్ చేయాలి. కానీ మనం ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ ఏవైనా కానీ దాని లాస్ట్ 5 years కుదిరితే లాస్ట్ 10 years పర్ఫార్మెన్స్ చెక్ చేయడం మర్చిపోకూడదు. అండ్ మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి.
స్టెప్ నెంబర్ 5, మేక్ యువర్ కిడ్స్ కాలేజ్ లైఫ్ డెప్ట్ ఫ్రీ. ప్రతి ఒక్కరికి వాళ్ళ పిల్లల్ని బాగా చదివించాలని ఉంటుంది. ఈ విషయంలో ఎక్కువ మంది పేరెంట్స్ ఎంత ఖర్చు అవుతుంది అని అడగరు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎలాగైనా చదివించేద్దాం అని అనుకుంటారు. చాలా అప్పులు చేస్తారు. సో మీరు గనుక ఈ పాయింట్ గురించి ఆలోచిస్తుంటే వాడు పెద్ద అయ్యాక చూద్దాం, వాడు కాలేజీకి వెళ్ళాక చూద్దాం అని అనుకోకుండా మీ పిల్లోడికి ఒక స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఎడ్యుకేషన్ ఉండేలా ప్లాన్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ లోన్ ఉంది కదా, అది తీసుకుంటే మంచిదే కదా అని అనుకోకండి. లోన్ అనేది మన మీద బరువు పెంచుతుంది, అలాగే అది రేపు మీ పిల్లల మీద కూడా బరువుగా మారుతుంది. అందుకే పుస్తకంలో రచయిత ఏమంటారంటే ఒక చిల్డ్రన్ ఫండ్స్ చూసుకొని అందులో ఇన్వెస్ట్ చేయమంటున్నారు. చాలా రకాల చిల్డ్రన్ ఫండ్స్ అయితే మార్కెట్లో ఉన్నాయి. సో ఒకసారి పూర్తిగా రీసెర్చ్ చేసి ఏది మంచిదో అది కూలంకుషంగా పరిశోధించి ఇన్వెస్ట్ చేయండి. ఇందులో ఎంత ఇన్వెస్ట్ చేయాలనేది మీ ఇన్కమ్ బట్టి ప్లాన్ చేసుకోండి. ఎప్పటి నుంచే అలాంటి చిల్డ్రన్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే తర్వాత వాళ్ళు ఇయర్ ఎడ్యుకేషన్కి ఆ అమౌంట్ బాగా ఉపయోగపడుతుంది. స్టెప్ నెంబర్ 6, పేయింగ్ ద బిగ్గెస్ట్ లోన్స్. ఇప్పుడు మనం ఆల్రెడీ చిన్న చిన్న లోన్స్ని క్లియర్ చేసుకుంటూ వచ్చాం. ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకున్నాం. 6 నెలల్లో బాగా ఖాళీగా కూర్చున్నా కూడా ఇల్లు గడవడానికి కావాల్సిన ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఉంది. అలాగే రిటైర్మెంట్ కవర్ చేసుకున్నాం. మన చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కూడా కవర్ చేసుకున్నాం. ఇప్పుడు మనం పెద్ద లోన్స్ని క్లియర్ చేసుకునే ఆలోచన చేయాలి. ఈ పుస్తకంలో రచయిత ఏమంటారంటే చాలామంది ఉన్న ఇంటిని తాకట్టు పెట్టి అలా వచ్చిన డబ్బుని స్టాక్స్లో పెట్టి ఇన్వెస్ట్ చేస్తున్నారు అని. కానీ అది చాలా పెద్ద రిస్క్ అండ్ చాలా బ్యాడ్ ఐడియా అని కూడా చెప్తున్నారు. సో త్వరగా రిచ్ అయిపోవాలి అనే ఆలోచన కంటే కూడా ఉన్న అప్పుల్ని తీర్చేస్తే మీరు కొంచెం ఫాస్ట్గా ఫైనాన్షియల్ ఫ్రీ అవుతారు అనేది చాలా గట్టిగా పెట్టుకోండి. మీకున్న పెద్ద అప్పులను స్లోగా అయినా పర్లేదు క్లియర్ చేసుకునే విధానంలో పక్కాగా ఉంటే ఆ అప్పు తీరిపోయాక ఒక మెంటల్ పీస్ ఉంటుంది, లైఫ్ హ్యాపీగా ఉంటుంది. దీంతో మనం లాస్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 7, హ్యావ్ ఎ ప్లానెడ్ అండ్ ఫాలో ఇట్. సో ఇప్పుడు మీరు ఈ స్టెప్ దాకా వచ్చారంటే మీకు ఇప్పుడు ఎలాంటి అప్పులు లేవు. సో ఇప్పుడు మీరు సంపాదిస్తుందంతా మీ ఫ్యూచర్ కోసమే. ఆ డబ్బుని మీ ఆస్తిగా మార్చుకునే ఆలోచన మీరు చేయాలి. మీకు తెలిసిన ఎక్స్పర్ట్ కొంతమందిని పట్టుకొని మంచి ఐడియాస్ వినండి. మీ మనీని ఎలా ఇన్వెస్ట్ చేయాలో మంచి ప్లాన్ ఒకటి రెడీ చేసుకోండి. అండ్ అన్నిటికంటే కూడా ముఖ్యమైనది ఏమిటంటే మీరు అనుకున్న ప్లాన్కి ఫిక్స్ అయ్యి డిసిప్లైన్గా ఇన్వెస్ట్ చేయడం. ఇలా మీరు కనుక ఒక ప్లాన్తో ముందుకు వెళ్తే ఫైనాన్షియల్గా చాలా బాగా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని గడుపుతారు. అండ్ వీడియో చివరికి వచ్చేసింది. అండ్ వీడియో ముగించే ముందు ఈ వీడియోలో చెప్పుకున్న 7 స్టెప్స్ని ఒక్కసారి రివైజ్ చేద్దాం. స్టెప్ నెంబర్ 1, స్టార్ట్ అండ్ ఎమర్జెన్సీ ఫండ్. 1,00,000 రూపాయల ఎమర్జెన్సీ ఫండ్ని ఒక చోట పెట్టుకోవాలి అండ్ దాన్ని కేవలం ఎమర్జెన్సీకి మాత్రమే తీయాలి. స్టెప్ నెంబర్ 2, క్రియేటెడ్ డెప్ట్ క్లియరింగ్ స్నోబాల్. మీ సేవింగ్స్ని పెంచుకుంటూ చిన్న చిన్న అప్పులను తీర్చడం స్టార్ట్ చేయాలి. స్టెప్ నెంబర్ 3, గ్రో యువర్ ఎమర్జెన్సీ ఫండ్. మీ దగ్గర ఉన్న ఎమర్జెన్సీ ఫండ్ని ఇంకొంచెం పెంచుకోవాలి. మీ ప్రతి నెల ఎక్స్పెన్స్ మల్టిప్లైడ్ బై 6 చేయండి. ఆ అమౌంట్ని ఎమర్జెన్సీ ఫండ్లో ఉంచుకోండి. స్టెప్ నెంబర్ 4, ఇట్స్ టైమ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకొని మీ ఇన్కంలో 15% వాటిలో ఇన్వెస్ట్ చేయండి. స్టెప్ నెంబర్ 5, మేక్ యువర్ కాలేజ్ కిడ్స్ లైఫ్ డెప్ట్ ఫ్రీ. మీ పిల్లలకి మీరు డెప్ట్ ఫ్రీ ఉండేలా మ్యూచువల్ ఫండ్స్లో వాళ్ళ చిన్నప్పటి నుంచే ఇన్వెస్ట్ చేయండి. అది వాళ్ళు పెద్దయ్యాక అది వాళ్ళ కాలేజ్కి ఉపయోగపడుతుంది. స్టెప్ నెంబర్ 6, పేయింగ్ ద బిగ్గెస్ట్ లోన్స్. ఇప్పుడు మీ దగ్గర ఉన్న చిన్న చిన్న లోన్స్ అన్నింటినీ మీరు తీర్చేశారు కాబట్టి ఇప్పుడు పెద్ద లోన్స్ టార్గెట్ చేసి ఫెయిల్ అయ్యి కూడా స్లోగా క్లియర్ చేసేయండి. స్టెప్ నెంబర్ 7, హ్యావ్ ఎ ప్లాన్ అండ్ ఫాలో ఇట్. సో మీకు డెప్ట్ ఫ్రీ లైఫ్ వచ్చేసింది కాబట్టి మీ ఆస్తిని పెంచుకోవడానికి మంచి అడ్వైజర్తో కూర్చొని ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రెడీ చేసుకొని ఆ ప్లాన్ని డిసిప్లైన్గా పాటించాలి. ఇలా ఈ 7 స్టెప్స్ని ఫాలో అయ్యి మీ వెల్త్ పెంచుకోండి, అప్పుల నుంచి విముక్తులు అవ్వండి, అలాగే ఫైనాన్షియల్ ఫ్రీ లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అని నా కింద కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.
జై హింద్.